నమస్తే. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే డ్రాగన్గా మన ముందుకు రాబోతున్నాడు. అయితే వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మహేష్ బాబు గారి బర్త్డే రోజు రాబోతుంది. అయితే ఏంటి ఆ లింక్ అనుకుంటున్నారా? అదే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రశాంత్ నీల్ కేజీఎఫ్తో ఒక భయంకరమైనటువంటి డైరెక్టర్గా, అదిగాక రాజమౌళి గారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ని కూడా తలదన్ని డైరెక్టర్ లాగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక ప్రశాంత్ నీల్ ఇప్పుడు కేజీఎఫ్ కావచ్చు, తర్వాత కేజీఎఫ్ 2 కావచ్చు, తర్వాత సలార్ కావచ్చు, ఇవన్నీ వచ్చాయి. సో ఇంత షార్ట్ టైంలోనే జూనియర్ ఎన్టీఆర్ని ఎంచుకోవడంలో ఉన్నటువంటి యొక్క రహస్యం ఏందని చెప్పి అనుకోవచ్చు. అదేగాక ఈ సినిమాకి డ్రాగన్ అని చెప్పి పేరు పెట్టారు. అదేగాక ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే రోజు గిఫ్ట్గా అని చెప్పేసి అయితే అంటున్నారు. సో ఎందుకు అని చెప్పేసి అంటే ఏం చెప్పొచ్చు? అంటే ఎందుకు అంటే 9వ నెంబరు లక్కీ నెంబర్ అండి. అదొకటి. ఒక హీరో బర్త్డే రోజుని సాధారణంగా ఆ హీరోకి సంబంధించిన అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మరి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో అనుకోవచ్చు, లేదా వాళ్ళకి ఒక మంచి టైం దొరికి ఉండొచ్చు, అది కాకతాళీయం కావచ్చు. కానీ ఈ సందర్భాన్ని కూడా ఉటంకిస్తూ వాళ్ళు పూజా కార్యక్రమాలతో ఈ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ ఇది ఎప్పుడో కమిట్ అయిన ప్రాజెక్ట్, ఇది ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ ముహూర్తం అయితే దగ్గర పడిందని అనుకోవాలి. మరో 2 రోజుల్లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగబోతుంది. అది దాదాపు అఫీషియల్ వార్తే. మైత్రి మూవీస్ వాళ్ళు దీని నిర్మాతలు. అంటే ఇక్కడ ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందంటే సలార్ 2 లేట్ అయినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే సలార్ 2 కూడా ప్రశాంత్ నీల్ చేయాలి కాబట్టి ఈ సినిమా స్టార్ట్ అయితే సలార్ 2 అనేది ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే రోజే ఇది గిఫ్ట్గా ఆ రోజే దీనికి సంబంధించి ఒక అప్డేట్ రాబోతుంది అని చెప్పేసి అన్నప్పుడు కొంతమంది సినీ ఇండస్ట్రీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక గాసిప్ ఏంటి అంటే ఖచ్చితంగా మహేష్ బాబు దీంట్లో ఒక కీ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఖచ్చితంగా అది ఒక 5 to 15 minutes దాకా ఉండే అవకాశం ఉంది. సో 100% మహేష్ బాబుకు మంచి ఎలివేషన్స్ని క్రియేట్ చేస్తానికే మహేష్ బాబు బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన అప్డేట్ అంటున్నారు. సో ఒక ఛాన్స్ అయితే ఉందనుకోవచ్చా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి సినిమా 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టొచ్చండి. ఇప్పుడు మహేష్ బాబు సినిమా రిలీజ్లతో మనం సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మురారి సినిమా సినిమా రిలీజ్ అయినాయి. ఇక కొన్ని సినిమా రాజ్కుమార్ కూడా రిలీజ్ కావచ్చు ఈ మధ్యలో. కాబట్టి మహేష్ బాబు ఒక వారం రోజులు లేకపోతే 5 రోజులు కేటాయించుకుని పెద్ద తప్పేం లేదు. ప్రశాంత్ నీల్తో కనెక్ట్ అయి ఉంటే ఇప్పుడు డ్రాగన్గా జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఒకవేళ ప్రశాంత్ నీల్ యూనివర్స్ అని పెట్టుకుని రేపు ఇంకొక దీంట్లోకి ఎంటర్ అవ్వడానికి మహేష్ బాబు ఎంటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఈ సినిమా అయిపోయిన తర్వాత సలార్ 2 చేసుకుని ఆ సలార్ 2 అయిపోయేటప్పటికి మహేష్ బాబు కూడా ఫ్రీ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మహేష్ బాబు కూడా ఒక విధంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది క్యామియో రోల్ చేసిన ఇందులో. కాబట్టి ఉండే అవకాశం లేకపోలేదు. అయితే కేజీఎఫ్ చూసాం, దాని తర్వాత సలార్ చూసాం, దాని తర్వాత ఇప్పుడు డ్రాగన్ చూస్తున్నాం. 3 కూడా డార్క్ మోడ్ షేడ్స్లోనే మనకు కనిపిస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పటిదాకా మహేష్ బాబు గారు మనకి మిల్కీ బ్యూటీ కింద మనం చూస్తూ వస్తుండాలి. అయితే ఇట్లాంటి పాలబుగ్గ సుందరుడు ఎవరైతే ఉన్నారో అలా డార్క్ మోడ్లో మహేష్ బాబు గారిని చూస్తే ఏ రేంజ్ ఎలివేషన్స్ క్రియేట్ చేయొచ్చు అని అంటారు? అంటే డార్క్ షేడ్లో ప్రతి సినిమా చేస్తే కూడా అది ప్రశాంత్ నీల్కి వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అది బయటపడాలి. ఎప్పుడు వేరియేషన్ చూపించుకోవాలి. సినిమాకి ఒక తేడా చూపించుకోవాలి. కానీ ఇది నా రాజమౌళి ముద్ర అనుకుంటూ నా సినిమాలన్నీ ఇలాగే ఉంటాయని చెప్తే అది బోర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 చేసుకుంటున్నాడు, ఇంకో పక్క దేవర సినిమా చేసుకుంటున్నాడు. ఆ సినిమా షూటింగు ఇప్పుడు ఈ సినిమా రేపు 9వ తారీఖుని ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో జరిగితే వివరాలు కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి మైత్రి వాళ్ళు చెప్పారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ పార్ట్ జరగబోతుంది. అంటే ఎన్టీఆర్కి సంబంధించిన సన్నివేశాలన్నీ అక్టోబర్ నుంచి జరుగుతాయట. ఎన్టీఆర్ లేని సన్నివేశాలు మాత్రం సెప్టెంబర్లో జరగబోతుంది. కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు ఈ సినిమా నాకు తెలిసి ఒక 1.5 yearలోనే కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ 1.5 year మాత్రం ప్రశాంత్ నీల్ దీని మీదే వర్క్ చేసే అవకాశం అయితే ఉంది. అది సో మొత్తానికి మహేష్ బాబు అండ్ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కాంబో అయితే ఎప్పుడు చూడలేదు. సో వీళ్ళిద్దరు కాంబో ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులకి ఇది ఒక ఫుల్ మీల్ అని చెప్పి అనుకోవచ్చా? ఈ భవిష్యత్తులో ఈ కాంబోలు ఎక్కువ ఊహించుకోవాల్సింది మనం. కాంబో లేకపోతే సినిమా థియేటర్కి జనం వచ్చే పరిస్థితి కనపట్ల. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ RRR ఎంత పెద్ద హిట్ చూసాం. మరి జూనియర్ ఎన్టీఆర్కి ఆ ఫీలింగ్ అయితే లేదు. నేను రామ్ చరణ్తో చేయడం ఈ రిస్క్ అని అతను అనుకోలేదు కదా.
ఇప్పుడు హృతిక్ రోషన్ సినిమా చేయడం నాకు రిస్క్ అని ఆయన అనుకోవాలి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో చాలా పాజిటివ్గానే ముందుకెళ్తాడు అనుకోవచ్చు. కాబట్టి ఇందులో మహేష్ బాబు ఉన్నా అది ప్రత్యేకమైన పాత్ర అవుతుంది ఉంటే. అది ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే కాదు. కాకపోతే మహేష్ బాబుకి ఒక సినిమా రాజమౌళి సినిమా 4 ఏళ్ళు పడుతుంది కాబట్టి మరి ఈ గెటప్తో మళ్ళీ దాన్ని దీంట్లో రివీల్ చేసే ప్రమాదం కూడా ఉంది కదా. కాబట్టి ఒకవేళ ఆ షూటింగ్ కన్నా మరి గెటప్ కోసం ప్రత్యేకంగా తయారై వచ్చాడు. మరి ఆ గెటప్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా రేపొద్దున. మరి ఇవన్నీ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అంటే లేకపోతే ఆ పార్ట్కి సంబంధించిన షూటింగ్ పార్ట్ కొంతకాలం ఇది అయిపోయిన తర్వాత చేసే అవకాశం ఉందా, ఇలాంటి అంశాలు చూసుకుంటారు వాళ్ళు. సో మొత్తానికి ప్రశాంత్ నీల్ కొంచెం లేట్ అవుతున్నాడని చెప్పి అనుకోవాలా. ఎందుకంటే ఎప్పుడో కేజీఎఫ్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా మహా అంటే ఓ 4 నుంచి 5 సినిమాలు మాత్రమే మనం చూడవచ్చు పాన్ ఇండియా మూవీస్. అంతకుముందు ఉగ్రం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని సినిమాలు ఉన్నా సరే పాన్ ఇండియా మూవీస్ మాత్రం బాగా డిలే అవుతున్నాయి. ప్రశాంత్ అంటే ఏమంటారు? ఖచ్చితంగా ఎప్పుడైనా సరే డిమాండ్ ఉన్న థియేటర్లలో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమారు, ఇలా కొంతమంది డైరెక్టర్లు ఒక హిట్లు వరుసపెట్టి హిట్లు. ఎందుకంటే కేజీఎఫ్ 3 కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హోంబలే సంస్థ వాళ్ళు కూడా ప్రశాంత్ నీల్ నువ్వు ఎప్పుడు మాకు డేట్స్ ఇస్తావని ఎంటపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు సలారు 2 తీయాలి, మళ్ళీ యష్తో సినిమా చేయాలి. యష్ టాక్సిక్ చేస్తున్నాడు ప్రస్తుతం. మరి కేజీఎఫ్ 3 చేయాలంటే యష్ ఫ్రీ అవ్వాలి. ఇప్పుడు చాలా ఒక విధంగా చెప్పాలంటే బిజీగా ఉండే థియేటర్లకి వాళ్ళు ఖాళీ లేదు. వాళ్ళ ఇప్పుడు ప్రశాంత్ నీల్ కోసం చాలా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. ఈ వాతావరణం ఉంది. హిట్లు వచ్చే డైరెక్టర్లకి ఏమో అసలు ఖాళీ ఉంటుందా, వాళ్ళ కోసం హీరోలు ఎదురు చూడాల్సిన పరిస్థితి. వాళ్ళ కోసమే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం వేరే సినిమాలకు కమిట్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటంటే రాజమౌళితో సినిమా చేయాలన్న కోరిక. ప్రశాంత్ నీల్ కూడా అదే పరిస్థితి ఉంది. ప్రశాంత్ నీల్తో సినిమా చేద్దామని కోరిక చాలా మందికి ఉంది. అదే పరిస్థితి. అయితే సాధారణంగా మనం చూసుకుంటే ఎవరైతే ప్రశాంత్ నీల్తో సినిమా చేసిన తర్వాత కొంత డ్రాబ్యాక్ అయితే వస్తుంది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. అదేవిధంగా ఇలాంటి ఫార్ములాని బ్రేక్ చేస్తానికి ప్రభాస్ సలార్ కావచ్చు, కల్కి కావచ్చు, ఈ సినిమాలు అయిపోయిన తర్వాత రాజాసాబ్ని ఎంచుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ ఆస్కార్ రేంజ్కి వెళ్ళినటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ RRR కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి దేవరా కావచ్చు, దాని తర్వాత వారు కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఒక ఏదైతే డ్రాగన్ ఉందో ఈ డ్రాగన్. కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక చిన్న సినిమా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అనుకోవచ్చా? వేరియేషన్ చూపించాలంటే మళ్ళీ ఎన్టీఆర్ కూడా కొద్దిగా మార్చుకోవాలి. ఇప్పుడు దేవరా మాస్ మసాలా సినిమా, అలాగే వార్ 2లో కూడా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర అని చెప్తున్నారు. మరి హృతిక్ రోషన్ ఢీకొనే పాత్ర అది. మళ్ళీ డ్రాగన్ కూడా ఒక మాస్ సినిమానే. ప్రశాంత్ నీల్ అంటే ఒక 100% మాస్ సినిమా ఉంటుంది. మరి ఈ సినిమా తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేయాలంటే కొద్దిగా క్యారెక్టరైజేషన్లో మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే RRR దగ్గర నుంచి మొదలుపెట్టి పవర్ఫుల్ రోల్స్ వెళ్ళిపోతున్నాడు ఆయన. ప్రభాస్ కూడా తగ్గించుకున్నాడు కాబట్టి అదే ప్యాటర్న్లో ఎన్టీఆర్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక సినిమాకి మోతాదు మించి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని నుంచి బయటపడాలంటే మళ్ళీ ఒక లైటర్ విన్లో ఉండే సినిమాని ఎంచుకొని చేయాల్సిందే. సో మొత్తానికి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది జూనియర్ ఎన్టీఆర్ది అంటే ఏం చెప్తారు? మంచి డైరెక్టర్లు పడుతున్నారండి. ఇప్పుడు RRR తర్వాత ఈ సినిమా ఎప్పుడో రావాల్సిన సినిమా మరి సెప్టెంబర్ 27ని రిలీజ్ కాబోతుంది దేవర సినిమా. ఎందుకంటే అక్టోబర్ అన్నారు, అక్టోబర్ నుంచి కొద్దిగా ముందు జరిగి సెప్టెంబర్ 27కి వచ్చేస్తుంది. మళ్ళీ దానికి దేవర 2 చేయాల్సిన అవసరం ఉంది. మరి దేవర 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మళ్ళీ ఒక పెద్ద $1 మిలియన్ వచ్చినట్టు చెప్పుకోవాలి. ఈ పరిస్థితి నుంచి మరి వాళ్ళ ప్లానింగ్స్ బట్టి ఉంటుంది. అయితే ముందు అతనికి మంచి డైరెక్టర్లు ఎంచుకుంటున్నాడు, ప్లానింగ్ బాగుంది. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అనుకోవచ్చు 100%. సో మొత్తానికి డ్రాగన్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్పొచ్చు? అంటే అది ప్రశాంత్ నీల్ మీద అంచనా అనుకోవచ్చా, లేదా జూనియర్ ఎన్టీఆర్ మీద అంచనాలు అనుకోవచ్చా? సో మొత్తానికి అంచనాలు ఎలా ఉన్నాయి, ఎందుకు అంటే ఏం చెప్తారు? అది ఇప్పుడైనా సరే అంచనాలు ఇప్పుడు కాంబినేషన్స్ మీద ఉంటాయండి. ఇక్కడ కాంబినేషన్ ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషను, ఇప్పుడు ప్రభాసు రాజమౌళి కాంబినేషను, ఇట్లా కాంబినేషన్స్ సెట్ అవుతుంది. అది మొదటి నుంచి కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంప్రదాయమే ఈ కాంబినేషన్స్ అనేది. ఆ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి బాగా. కాబట్టి అలా కాంబినేషన్స్తో ముందుకెళ్లాల్సిందే. ఇప్పుడు పెద్ద సినిమాలు రావాలి, థియేటర్ జనం రావాలంటే ఒక మంచి కాంబినేషన్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా బిజినెస్ జరిగిపోతుంది సినిమాకి. అది అట్లా ప్లానింగ్లోనే జూనియర్ ఎన్టీఆర్ వెళ్తున్నాడు, అదే ప్లానింగ్లో మహేష్ బాబుకి వెళ్తున్నాడు. ఇక వేరే డైరెక్టర్లు కూడా అదే ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో చూద్దాం సార్. ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే రోజు ఇదొక గిఫ్ట్గా డ్రాగన్ రాబోతుంది కాబట్టి ఈ డ్రాగన్లో మంచి క్యామియో రోల్ మహేష్ బాబు పడాలని, ఒక మంచి హిట్ దక్కాలని అయితే కోరుకుందాం. నమస్తే.